హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఎవరైతే ఏపీ అండ్ టీజీసీ 2026 లో ఒక బెస్ట్ ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారో, ఇంకా క్లియర్గా చెప్పాలంటే టాప్ 100లో ర్యాంక్ కొట్టాలనుకుంటున్నారో, ఈ పర్టికులర్ ఛాన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దట్ టు మన గైడెన్స్లో ఏదైతే ఉందో, మన బీఎస్జీపీ అకాడమీకి సంబంధించిన గైడెన్స్ ఏదైతే ఉందో, ఇది వస్తుందంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒకవేళ ఈ పర్టికులర్ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే ఈ వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. నేను ఎందుకు టాప్ 100 చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ మన దగ్గర జాయిన్ అయిన వాళ్ళు, అంటే లైక్ మీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా మంచి ర్యాంక్స్ వచ్చాయి. అండ్ ఈవెన్ టాప్ 100లో ఉన్న వాళ్ళు 30 మెంబర్స్ పైగా ఉన్నారనమాట. సో కాబట్టి అంటే లైక్ 3rd ర్యాంక్ అవ్వచ్చు, 24th ర్యాంక్ అవ్వచ్చు, 26th ర్యాంక్ అవ్వచ్చు, ఇలా డిఫరెంట్ ర్యాంక్స్ అన్ని వచ్చాయి కదా. వీళ్ళందరినీ కూడా మన గైడెన్స్లో ప్రాపర్గా గైడ్ చేసాము. అండ్ దానికి కావాల్సిన బీజం మొత్తం కూడా ఈ బీఎస్జీపీ అకాడమీలో ఉన్న ముగ్గురు నుండి, లైక్ నేను అవ్వచ్చు, మన బీఎస్జీ అని అవ్వచ్చు, లేదంటే నితిన్ అని అవ్వచ్చు, వీళ్ళ ముగ్గురు నుండి అయితే వచ్చిందనమాట. సో మీరు కూడా ఒకవేళ మన గైడెన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనం ఇస్తున్న ప్రాపర్ ఏదైతే ఇప్పుడు ఈ ఫ్రీ ఈసెట్ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో దీన్ని మీరు యూటిలైజ్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో అది ఎలా ఏంటి అని చెప్పి మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అసలు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎలా మీరు రాయాలి అని చెప్పి క్లియర్గా చెప్తాను. ఓకే, సో అండ్ కమింగ్ టు దిస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఫ్రీ ఈసెట్ మాక్ టెస్ట్ ఏదైతే ఉందో, ఆల్రెడీ ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో దిస్ ఇస్ ద సెకండ్ వన్. ఓకే, అండ్ ఇది ఎక్కడ రాయాలి ఏంటి అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే బీఎస్జీపీ అకాడమీ ఏదైతే ఉందో యాప్ అనేది మీకు ప్లే స్టోర్లో క్లియర్గా ఉంటుంది. వన్స్ మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీ నెంబర్ ఏదైతే ఉందో మీ నెంబర్తో లాగిన్ అయ్యారు అనుకోండి, మీరు ఏపీ ఈసెట్ అయితే ఏపీ ఈసెట్, టీజీ ఈసెట్ అయితే టీజీ ఈసెట్, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కొద్దిగా పైకి స్క్రోల్ చేశారనుకోండి, మీకు మాక్ టెస్ట్ సంబంధించిన లింక్ అయితే వస్తుంది అనమాట. లేదన్నా నాకు క్లారిటీ రావట్లేదంటే మాత్రం మీరు డైరెక్ట్గా ఏం చేస్తారంటే, ఏదైతే నేను ఈసెట్ సంబంధించిన వాట్సాప్ ఛానల్ ఉంటుందో ఆ వాట్సాప్ ఛానల్లోకి జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నేను అక్కడ క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట, మీరు ఎలా రాయాలి ఏంటి అని చెప్పి. ఓకేనా, సో ఈ పర్టికులర్ ఎగ్జామ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అంటే ఈ సండే. ఓకే, November 30th. ఓకే, సండే November 30th ఉంటుంది అనమాట. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన సిలబస్ కూడా క్లియర్గా చెప్తాను. సో ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే 9 AM to 6 PM. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా 9 AM to 6 PM. అండ్ కమింగ్ టు ద సిలబస్ ఏదైతే ఉందో, సిలబస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. లాస్ట్ మాక్ సెట్ ఏదైతే ఉందో, ఈ మాక్ టెస్ట్లో మనం ఫస్ట్ 3 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో, మ్యాథ్స్ సంబంధించిన మ్యాట్రిసెస్, ఫిజిక్స్ సంబంధించిన యూనిట్స్ అండ్ డైమెన్షన్స్, కెమిస్ట్రీ సంబంధించిన అటామిక్ స్ట్రక్చర్ అనేది కంప్లీట్ చేస్తాం. బట్ ఈ వీడియోలో ఈ మాక్ టెస్ట్లో మనకు క్లియర్గా చెప్పేసింది ఏంటంటే, మ్యాథ్స్ సంబంధించిన ట్రిగ్నోమెట్రీ ఏదైతే ఉందో, ఓకే, ట్రిగ్నోమెట్రీ నుండి మోస్ట్లీ 25 బిట్స్ ఏవైతే ఉన్నాయో, అది కూడా మీకు ఈ సెట్లో మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇక్కడ ఇస్తాం. ఓకేనా, సో మీకు నాలెడ్జ్ లేకపోయినా సరే రాయడానికి అయితే ట్రై చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కనుక ఈ మంచి స్కోర్ వస్తే మాత్రం మిమ్మల్ని తీసుకుంటాం. అండ్ ఇంకా ఏవైతే థింగ్స్ ఏవైతే మీకు కావాలనుకుంటున్నారో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అండ్ సెకండ్ వన్ ఏంటంటే ఫిజిక్స్ అనమాట. ఫిజిక్స్ నుండి ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకే, ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో మీకు మోస్ట్లీ 10 బిట్స్ అవ్వచ్చు, 15 బిట్స్ అవ్వచ్చు, లైక్ మోస్ట్లీ మీకు ఆ కైండ్ ఆఫ్ థింగ్ అయితే ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి అంటే కెమిస్ట్రీ అనమాట. మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఈజియర్ సబ్జెక్ట్ ఏదైనా ఉంది మీ సెట్లు అంటే మాత్రం డెఫినెట్గా నేను కెమిస్ట్రీ వైపు వెళ్తాను. అండ్ కెమిస్ట్రీలో ఏంటంటే కెమికల్ బాండింగ్లో కూడా మోస్ట్లీ 10 బిట్స్ లేదనుకుంటే 15 బిట్స్ అనేవి ఇస్తాం అనమాట. ఓకే, మోస్ట్లీ మనకి ఏంటి అంటే 50 బిట్స్ అయితే ఉంటాయి ఈ సెట్ మాక్ టెస్ట్లో, 50 బిట్స్ ఈ పర్టికులర్ మాక్ టెస్ట్ 2లోకి. ఓకేనా, సో నౌ ఇప్పుడు ఏంటి అంటే ఈ ఎగ్జామ్ అనేది మీరు చెప్పాను కదా, ఎగ్జామ్ అనేది మీరు ఈ పర్టికులర్ ఏదైతే బీఎస్జీపీ అకాడమీకి సంబంధించిన యాప్ ఏదైతే ఉందో యాప్లో రాయాలి. అండ్ ఆ పర్టికులర్ ఎగ్జామ్ ఇప్పుడు ఉంటుంది, సండే ఉంటుంది, November 30 ఉంటుంది, 9 AM to 10 PM అనమాట. ఓకేనా, మళ్ళీ చెప్తున్నా 9 AM to 10 PM. మీరు చాలా మంది అనుకుంటారు నేను ఇప్పుడు రాసి వేరే ట్యాబ్లోకి వెళ్ళిపోతే ఆ వేరే ట్యాబ్ లైక్ మాల్ ఫంక్షన్ చేద్దామని అనుకుంటారు అనమాట కొంతమంది. మీలో చాలా మంది తెలివిలో ఉంటారు, ఈవెన్ నేను కూడా చాలాసార్లు చేశాను. అలా అని చెప్పి ఎంకరేజ్ చేయను. ఓకేనా, ఎందుకంటే ఈసెట్ ఎగ్జామ్ అనేది ఇప్పుడు ఏవైతే మిమ్మల్ని మేము తీసుకుంటున్నామో ఇది చాలా జెన్యున్గా ఉండాలి. అండ్ మాకు వచ్చి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. ఓకేనా, లాస్ట్ టైం ఏదైతే మీ యొక్క సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అంత ఈజీగా అంత మంచి ర్యాంక్స్ ఎలా వచ్చాయి? నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్. ఓకేనా, మేము లాస్ట్ ఇయర్ చాలా కష్టపడ్డాం. వాళ్ళకి కావాల్సిన ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంబంధించిన అనాలిసిస్ చేసాము, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అనాలిసిస్ చేసాము. అండ్ ఇదే ఇయర్ కూడా అంతే, దానికంటే 100% ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే 350+ మెంబర్స్, ఆల్మోస్ట్ 400+ మెంబర్స్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఒకవేళ మీకు ఈ పర్టికులర్ మాక్ టెస్ట్లో మీకు ఒకవేళ మంచి ర్యాంక్ వస్తే, మీరు టాప్ 20లో ఉంటే మీకు అసలు ఏంటి బెనిఫిట్స్ అని చెప్తాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నాను, ఏదైతే ఈ పర్టికులర్ కోర్స్ ఏదైతే ఉందో, ఏపీ టీజీసెట్ కోర్స్ ఏదైతే ఉందో, ఈ కోర్స్ అనేది మనం ముందు వరకు 549 రూపీస్కి ఇచ్చామన్నమాట. ఓకే, మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 549 రూపీస్. నేను మళ్ళీ చెప్తున్నా, ఎందుకు అంత తక్కువగా ఇచ్చామన్నా అంటే, మేము డిప్లొమా బ్యాక్గ్రౌండ్ వచ్చినాము. అలాంటప్పుడు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అలాంటప్పుడు మేము అంత మనీని పే చేయలేము కదా. అలాంటప్పుడు ఈ పర్టికులర్ థింగ్ అనేది మేము ఎఫర్డబుల్గా ప్రొవైడ్ చేయాలి, వన్ థింగ్. అండ్ అలాగే క్వాలిటీ ఉండాలి, ఆ క్వాలిటీ వల్ల ర్యాంక్స్ రావాలి అనేది మాత్రం బాగా డిసైడ్ అయ్యాం. కాబట్టి 540 రూపీస్ పెట్టామన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు ఎవరైతే టాప్ 20 ర్యాంక్స్ వస్తాయో వాళ్ళందరికీ కూడా చిన్న మార్క్స్ అయినా ఇవ్వాలి కదా, ఎంతో కొంత. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఫస్ట్ టాప్ 3 ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఒక మంచి యూజ్ డిస్కౌంట్. అదేంటి అంటే ఈ 549 కాస్త 291 రూపీస్ ఇస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మా హెల్ప్ తీసుకుంటారు. ఓకే, బట్ స్టిల్ ఎవరైతే ప్రిపేర్ అవ్వట్లేదో వాళ్ళందరికీ కూడా మోటివేట్ చేస్తాం. కాబట్టి అంత ఇంపార్టెంట్ మన గైడెన్స్ అనేది.
చాలా మంది లైక్ కోర్స్ తీసుకుంటారు, కొంతమంది ప్రిపేర్ అవుతారు, కొంతమంది ప్రిపేర్ అవ్వరు. ప్రిపేర్ అవ్వడానికి పుష్ చేయడానికి కావాల్సింది ఇంకొక గైడెన్స్ అనమాట. అదే మా సైడ్ నుండి మేము ఇస్తాం. ఓకే, డౌట్స్ని క్లియర్ చేస్తాము అండ్ అలాగే ప్రాపర్గా అనాలిసిస్ చేస్తాము. మీరు ఎక్కడున్నారు, ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఒకవేళ ప్రిపేర్ బాగా అవ్వలేకపోతే ఎక్కడ ఆగిపోయారు, ఆగిపోయిన దగ్గర నుండి మళ్ళీ ఎలా స్టార్ట్ చేయాలి, ఇవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇది ఫస్ట్ 3 మెంబర్స్కి. తర్వాత 4th నుండి 28th ర్యాంక్. ఎందుకన్నా అంత ఎక్కువ మంది కంటే 20 ర్యాంక్స్ వరకు ఎందుకన్నా అంటే సింపుల్. మేము ఎప్పుడైతే ఫస్ట్ మాక్ టెస్ట్ ఇచ్చామో అప్పుడు ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే ఇచ్చాము. అండ్ అది కూడా ఫస్ట్ 10 మెంబర్స్కి 399కి ఇచ్చాం. ఓకే, మిగతా ఎవరికి ఇవ్వలేదు. అప్పుడు అడిగింది ఏంటి అంటే, అన్న లైక్ నేను కూడా బాగానే ప్రిపేర్ అయ్యాను ఈసారి, కాకపోతే ఏంటి అంటే నాకు మంచి ర్యాంక్ రాలేదు అంతే. సో ఎవరైతే ఒకటి చెప్తున్నాను, మీకు మంచి ర్యాంక్ వచ్చినా రాకపోయినా సరే మేము మీ దగ్గర ఉంటాం కాబట్టి ఈసారి నుండి 20 ర్యాంక్ వరకు ఇచ్చామన్నమాట. ఓకేనా. అండ్ మీకు ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది ఎంత యూజ్ అవుతుంది అనేది మీకు క్లియర్గా చెప్పాలంటే, జస్ట్ నేను ఇప్పుడు ఇస్తున్న ఏవైతే ఈ పర్టికులర్ ర్యాంక్స్ ఉన్నాయో అవన్నీ చూడండి. 3rd ర్యాంక్, 29th ర్యాంక్, 24th ర్యాంక్, 69th ర్యాంక్, 45th ర్యాంక్, ఇలా ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో ఈసీ, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్, సిఎస్సిలో అయితే 12,000 మెంబర్స్ రాశారు లాస్ట్ ఇయర్. ఆ 12,000 మెంబర్స్లో 24th ర్యాంక్ ఎలా వచ్చింది, 26th ర్యాంక్ ఎలా వచ్చింది, తర్వాత మెకానికల్లో 8,000+ మెంబర్స్ రాశారు, అందులో 3rd ర్యాంక్ ఎలా వచ్చింది. సో ఇవన్నీ చెప్తున్నాము అంటే మేము ఎంతో కొంత చేసామనే కదా. సో ఈసారి నుండి లైక్ ఆల్మోస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారు మా దగ్గర వాళ్ళందరూ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతున్నారు. ఎంతలా అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ సరే చేయగలుగుతారు, అంతలా ప్రిపేర్ అవుతున్నారు. సో ఈసారి మీరు కూడా ఈ పర్టికులర్ టాప్ 20లో ఉండాలి. ఇందులో ఎలాగైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటే మీరు టాప్ 1 నుండి టాప్ 20లో ఉండడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎంతో కొంత మా సైడ్ నుండి అయితే ఎఫర్ట్స్ ఇస్తాము. అండ్ అందులో భాగంగానే డిస్కౌంట్ కూడా ఇస్తున్నాం మీకు. ఓకేనా. సో దట్స్ ఇట్. చాలా బాగా ప్రిపేర్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ ఈ 3 మర్చిపోవద్దు, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంట్స్ ఆఫ్ వెక్టర్స్, కెమికల్ బాండింగ్. ఓకేనా. సో ఈ 3 చాలా ఇంపార్టెంట్. మీకున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి.